Hi friends, welcome to eSmart Knowledge Hub Daily Current Affairs and GK and Tech. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 23 నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. దేశమే అన్నింటికన్నా శ్రేష్టం అనే భావనను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా నిర్వహించబడుతున్న కార్యక్రమం లోక్ మందాన్ 2024ను హైదరాబాద్లోని మాదాపూర్లో గల శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోక్ అవలోకన్ అనే పుస్తకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్ పేరును గణతంత్ర మండప్గా మార్చారు. 2047 స్వర్ణాంధ్ర మిషన్ విజన్ కార్యక్రమంలో భాగంగా 2047 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ అంశాల్లో సాధించనున్న అభివృద్ధి జనాభా 2024లో 5.30 కోట్లు ఉండగా 2047 నాటికి 5.80 కోట్లు అవుతుందని అంచనా. అక్షరాస్యత ప్రస్తుతం 72% ఉండగా 2047 నాటికి 100% సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిఎస్డిపి ప్రస్తుతం $170 బిలియన్ ఉండగా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయు ప్రమాణం ప్రస్తుతం 70.6 సంవత్సరాలు ఉండగా 2047 సంవత్సరం నాటికి 80 సంవత్సరాలుగా ఉండాలని లక్ష్యం పెట్టుకున్నారు. పనిచేసే మహిళలు ప్రస్తుతం 45.8% ఉండగా 2047 సంవత్సరం నాటికి 80%గా ఉండాలని నిర్దేశించుకున్నారు. తలసరి ఆదాయం $3,200 ఉండగా 2047 నాటికి $42,000 ఉండాలని లక్ష్యం పెట్టుకున్నారు. పట్టణ జనాభా 36% ఉండగా ప్రస్తుతం 2047 సంవత్సరం నాటికి 60% పట్టణ జనాభా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిరుద్యోగిత రేటు ప్రస్తుతం 4.1% ఉండగా 2047 సంవత్సరం నాటికి 2% లోపు ఉండాలని నిర్దేశించుకున్నారు. ఎగుమతులు ప్రస్తుతం $19.3 బిలియన్ కాగా 2047 నాటికి $450 బిలియన్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వర్ణాంధ్ర 2047 బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్కు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ను ఈ విజన్లో భాగంగా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పెట్టుకుంది. క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ నివేదిక ప్రకారం G20 దేశాల్లో అతి తక్కువ తలసరి భూలభ్యతల్లో భారతదేశం ఒకటిగా మిగిలింది. ఆయా దేశాల్లో భూలభ్యత చదరపు కిలోమీటర్లుగా వారీగా చూస్తే ఆస్ట్రేలియా దేశం మొదటి స్థానంలో 0.299 ఉంది. కెనడా రెండో స్థానంలో 0.230, రష్యా 0.114, అమెరికా నాలుగో స్థానంలో 0.028, దక్షిణాఫ్రికా 0.020, భారతదేశం 0.002 చదరపు కిలోమీటర్లతో 10వ స్థానంలో కలదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షుడు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ కమిటీని కేంద్రం 2023 సెప్టెంబర్లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2024 మార్చిలో తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సుల్లో ఒక దేశం ఒక ఎన్నిక విధానాన్ని 2 దశలలో అమలు చేయాలని, మొదటి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, రెండవ దశలో సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు అనగా పంచాయతీ మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందిన పథకం ఆయుష్మాన్ భారత్ PMJAY ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న ప్రధాని మోడీ ప్రారంభించారు. 2024 సంవత్సరం నాటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్ అండ్ గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండ్ రియాలిటీ AVGCXRను ముంబైలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. అమెరికా అటార్నరీ జనరల్గా పామ్ బోండీని నియమిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు 2024 నవంబర్ 22న ఖతార్లో దోహాలో ప్రారంభమయ్యాయి. ఇటీవల వార్తల్లో ఉన్న క్షిపణి ఓరెస్నిక్ రష్యా దేశానికి చెందిన మధ్యంతర శ్రేణి క్షిపణి. ఓరెస్నిక్ అంటే రష్యన్ భాషలో హేజనల్ నట్ చెట్టు. ఇది హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. ధ్వని కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది సెకనుకు 2.5 నుంచి 3 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గాలిలో ఉండగానే దిశను మార్చుకోగలదు. ఈ క్షిపణి 6 నుంచి 8 వాటర్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం కలదు. దీనితో ఏకకాలంలోనే 8 వేర్వేరు లక్ష్యాలపై దాడి చేయవచ్చు. ఈ ఖండాంతర క్షిపణిని RS-26 రూబేజ్ ఆధారంగా రష్యా రూపొందించినట్లు సమాచారం. ఉత్తర కొరియాకు తన గగనతల రక్షణ వ్యవస్థను అందించనున్నట్లు ప్రకటించిన దేశం రష్యా.
ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి 2024 నవంబర్ 20న విడుదలైన వరల్డ్స్ బెస్ట్ సిటీస్ 2025 ర్యాంకుల జాబితాలో లండన్ వరుసగా పదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. 2వ స్థానంలో న్యూయార్క్, 3వ స్థానంలో ప్యారిస్, 4వ స్థానంలో టోక్యో, 5వ స్థానంలో సింగపూర్ కలవు. ఈస్పాస్ సంస్థ భాగస్వామ్యంతో రెజోనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన ఈ వార్షిక ర్యాంకుల నివేదికను లండన్లో విడుదల చేశారు. వివిధ సాంస్కృతిక కళారంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 6 తెలుగువారికి 2023 మరియు 2022 సంవత్సరాలకు గాను బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు లభించాయి. 2024 నవంబర్ 22న న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డులు అందుకున్నారు. శ్వేతా ప్రసాద్ కర్ణాటక గాత్ర సంగీతానికి గాను, టి లక్ష్మీరెడ్డి మరియు మురుమల్ల సురేంద్రనాథ్ కూచిపూడికి గాను, మల్లికార్జునరావు బచ్చల రంగస్థలానికి సంబంధించిన గాను, మంగిలీగా పేరొందిన సత్యవతి మొదవత్ సృజనాత్మకత ప్రయోగాత్మక సంగీతానికి గాను, అంగడి భాస్కర్ డప్పు కళాకారుగాను ఈ అవార్డును అందుకున్నారు. దేశంలోనే యంగెస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ బెంగళూరు వైద్యులు నిర్వహించారు. రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతితో బాధపడుతున్న 14 నెలల చిన్నారికి 72 గంటల పాటు శ్రమించి నారాయణ హెల్త్ సిటీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ శశిరాజ్ నేతృత్వంలో వైద్య బృందం ఈ ఆపరేషన్ విజయవంతం చేసింది. దేశంలో స్వయం సహాయక సంఘాల అభివృద్ధిలో ఉత్తమ పొదుపు సంఘాలుగా తెలంగాణకు మొదటి బహుమతి, ఆంధ్రప్రదేశ్కు 2వ బహుమతి లభించాయి. తెలంగాణలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల సమాఖ్యకు మొదటి బహుమతిగాను, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా తవణంపల్లి మండల మహిళా సమాఖ్యకు 2వ బహుమతి, మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా హిర్కాని మహిళా ప్రభాగ్ సంఘకు 3వ బహుమతి లభించాయి. కేంద్ర కార్మిక శాఖ మరియు ఈపీఎఫ్ఓ నివేదిక ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓలో 2024 సెప్టెంబర్ నెలలో అత్యధిక చేరికలు 9.47 లక్షల మంది చేరారని వెల్లడించింది. 2024 సెప్టెంబర్ నాటికి ఈపీఎఫ్లో మొత్తం సభ్యులు 18.81 లక్షలు. అత్యధిక శాతం ఈపీఎఫ్ఓలో ఉన్న ఉద్యోగుల రాష్ట్రం మహారాష్ట్ర 21.20%. స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్ 2024 నివేదిక ప్రకారం 2050 నాటికి అత్యధిక శాతం చిన్నారులు ఉన్న దేశంగా భారత్ అవతరించనుంది. 2050 సంవత్సరం నాటికి చిన్నారులు ఎక్కువగా ఉండే దేశాలు: మొదటి స్థానం భారత్ 35 కోట్లు, 2వ స్థానం చైనా 14.1 కోట్లు, నైజీరియా 3వ స్థానం 13.2 కోట్లు, 4వ స్థానం పాకిస్తాన్ 12.9 కోట్లు, 5వ స్థానం కాంగో 10.1 కోట్లతో ఉండనుంది. ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ IMSA కొత్త అధ్యక్షుడిగా నందకుమార్ ఝా నియమితులయ్యారు. భారత్ జపాన్ జాయింట్ సర్వీసెస్ స్టాఫ్ డైలాగ్ JSST 2వ ఎడిషన్ నవంబర్ 20, 2024న న్యూఢిల్లీలో ముగిసింది. ఏప్రిల్ 2025లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు ఖేలో ఇండియా పారా గేమ్స్ నిర్వహించనున్న రాష్ట్రం బీహార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.